వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతుంది. బలమైన దళిత నేత కోసం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. అయితే అభ్యర్థి ప్రకటన ఆలస్యం అవుతూ ఉండడంతో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది. టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న ఆశావహుల్లో ఆశలు సన్నగిలుతున్నాయి. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతుంది. బలమైన దళిత నేత కోసం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. అయితే అభ్యర్థి ప్రకటన ఆలస్యం అవుతూ ఉండడంతో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది. టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న ఆశావహుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, కడియం కావ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిపోవడంతో ప్రస్తుతం వరంగల్ సీట్కి సంబంధించి ఒక సస్పెన్స్ అయితే నెలకొంది. కేసీఆర్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఎప్పట్లోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? చందు, కడియం శ్రీహరి, కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి కాంగ్రెస్ లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా వరంగల్ పార్లమెంటు పరిధిలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలోనే వెనువెంటనే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వస్తారో అప్పుడు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తారనే చర్చ సాగింది. కానీ పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎటు తెలుసుకోలేకపోతున్నట్టు తెలుస్తుంది. బలమైన దళిత నేత కోసం బీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కసరత్తు చేస్తూ ఎప్పటికప్పుడు ఎంతమంది ఆశావాహులు ఉన్నారో ఆశావాహులు గతంలో ప్రజా జీవితంలో, రాజకీయ జీవితంలో ఎట్లా పాల్గొన్నారు, వారికి ఉన్నటువంటి బలాలేంటి, ఇవన్నీ కూడా సేకరించి అధినేత కేసీఆర్ కు ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు వివరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అభ్యర్థి ప్రకటన ఆలస్యం కావడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కొంత నిరుత్సాహం ఏర్పడుతున్నట్టు కూడా చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం కొనసాగిస్తూ ఎమ్మెల్యేలను కలుపుకోవడం కావచ్చు, క్యాడర్ కు దిశానిర్దేశం చేయడం కావచ్చు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇటు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులంతా కూడా హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించి బీఆర్ఎస్ కూడా ప్రచారం కావచ్చు, పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు కొనసాగిస్తేనే గ్రౌండ్ లెవెల్లో వరంగల్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ పరిస్థితి బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేస్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి బాగుండదు. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆశావాహులు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అభ్యర్థి ప్రకటన ఆలస్యం కావడంతో టికెట్ కోసం ప్రయత్నం చేసినటువంటి ఆశావాహులలో ఆశలన్నీ కూడా సన్నగిల్లిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు కూడా వరంగల్కి వచ్చి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది, ఎవరిని బరిలో దింపితే బాగుంటుంది, కడియం కావ్య అభ్యర్థి ఖరారైంది కనుక కడియం కావ్యకు పోటీగా మహిళా నేత అయితే బాగుంటుందా, ఉద్యమకారులు అయితే బాగుంటుందా, లేదంటే మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అయితే బాగుంటుందా, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కడియం కుటుంబానికి గత కొద్ది రోజులుగా రాజకీయ వైరం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరిని నిలిపితే బాగుందంటూ ఆ రోజు సమాలోచనలు చేసినటువంటి నేపథ్యంలోనే ఒక రోజు కానీ రెండో రోజు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై క్లారిటీ వస్తారందరూ భావించారు. కానీ పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక విషయంలో బీఆర్ఎస్ పార్టీ మల్లగుల్లాలు పడుతూ ఎవరు నిర్ణయిస్తే బాగుంటుంది, ఇప్పటికే కడియం కావ్యను ప్రకటించిన నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరు సహకరించకపోవడంతోనే, సమన్వయం లేకపోవడంతోనే పార్టీ మారామని కడియం శ్రీహరి, కడియం కావ్య ఆరోపిస్తున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ మరింత కసరత్తు చేస్తూ ఉద్యమకారుల కోటాలు ఇస్తే బాగుంటుందా, సీనియర్లకు ఇస్తే బాగుంటుందా బీఆర్ఎస్ అధినేత సమాలోచిస్తారు. ఇప్పటికైనా తొందరగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించాలని బీఆర్ఎస్ శ్రేణులు కోరుతున్నారు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.